హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేక్స్ కోసం బేకరీ దాకా వెళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ని తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసి చూడండి. సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వితౌట్ ఓవెన్, ఎగ్ లేకుండా మనం ఈ కేక్ అయితే చేసుకోబోతున్నాము. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక పావు కప్పు టూటీ ఫ్రూటీని తీసుకుంటున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి ఉంచుకోవటం వల్ల మనం కేక్లో వేసినప్పుడు ఇవి అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కేక్ మౌల్డ్కి అడుగున కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇలా బటర్ పేపర్ అరేంజ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా అరేంజ్ చేసుకొని బటర్ పేపర్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్లో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార పౌడర్ తీసుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ పంచదార పౌడరు పెరుగు మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వాడాలి. తర్వాత 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత విస్కర్తో ఇది మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదే కేక్కి మెయిన్ ప్రాసెస్ అనమాట. మనకి ఇది కంప్లీట్గా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రానిక్ బీటర్ ఉన్నా కూడా దాంతో బీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిక్చర్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తేనే కేక్ సాఫ్ట్గా వస్తుంది. సో ఖచ్చితంగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది. సో ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. మీకు మైదా ప్లేస్లో హెల్దీగా కావాలనుకుంటే గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒకసారి ఇలా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల పిండిలో ఉండలేమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి కేక్కి ఎప్పుడు కూడా. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలు నేను 3/4 కప్పు వరకు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో కలపడంలో కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కేక్ ఎప్పుడు కూడా. ఇక్కడ కేక్ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటూ పాలు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 3/4 కప్పుకి కొద్దిగా పాలైతే మిగిలింది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను ఇంకా పాలు యాడ్ చేయట్లేదు. పిండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా సాఫ్ట్గా ఇలా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇందాక కలిపి పెట్టుకున్న టూటీ ఫ్రూటీని కూడా ఒకసారి వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం కలపక్కర్లేదు. ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్లో వేసేసుకోవటమే. ఇంకా ఇలా కేక్ మౌల్డ్లో మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. దీన్ని ఆల్రెడీ నేను ఒక 10 మినిట్స్ ముందరే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక స్టాండ్ అరేంజ్ చేసుకొని ఇలాగా సెట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న బేకింగ్ ట్రేని ఇందులో పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అడుగున కొద్దిగా కల్లుప్పు వేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి.
ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిపైన మరికొన్ని టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఆప్షనలే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కర్లేదు. మళ్ళీ మూత పెట్టి ఒక 40-50 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ గానీ, స్టిక్ గానీ ఇలా గుచ్చి చూస్తే మనకి పిండి ఎక్కడ అతుక్కోకుండా ఉంటే స్టిక్‌కి కేక్ చక్కగా ఉడికిపోయినట్టే. ఒకవేళ పిండి గాని అతుక్కున్నట్టుంటే ఈ స్టిక్‌కి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకి తీసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. దీనికున్న బటర్ పేపర్‌ని రిమూవ్ చేసేసుకుందాము. సో, సైడ్స్ ఉన్న బటర్ పేపర్ కూడా తీసేసుకుందాము. అంతేనండి. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా మనము కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని మనము నచ్చిన షేప్స్‌లో ఇంకా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. కేక్ చూస్తున్నారు కదా! చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా స్పాంజీగా. సో, కేక్ మనము వితౌట్ ఓవెన్, వితౌట్ ఎగ్ లేకుండా చేసేసుకున్నాము. ఎంత ఫ్లఫీగా ఉందో స్పాంజీగా. ఈ రెసిపీని నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.